ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అదే భావజాలంతో ఉండే విద్యార్థి సంఘం ఏబీవీపీ, కమ్యూనిస్టులకి ఎస్ఎఫ్ఐ, సిపిఎంకి, ఏఐఎస్ఎఫ్కి సిపిఐ ఎట్లాగో అదేవిధంగా ఏబీవీపీకి ఆర్ఎస్ఎస్ అట్లాగా, బీజేపీ కాదు. అవి రెండు రాజకీయ పార్టీలు. ఇది వచ్చేటప్పటికి బీజేపీ అనుబంధ సంస్థ కాదు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడినటువంటి సంస్థ ఏబీవీపీ. వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఈ శాఖ అంటారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శాఖ అంటే రోజు ఉదయం శాఖ, సాయంత్రం శాఖ ఇట్లాగ ఉంటాయి. ఈ శాఖలో ఒక ధ్వజాన్ని పెడతారు, భగవద్ధ్వజాన్ని. ఆ భగవద్ధ్వజానికి ప్రణామం చేసి ఆ తర్వాతన కాసేపు ఎక్సర్సైజులు చేసి ఆ తర్వాత అందులో ఒక గెస్టు వాళ్ళు ఏదైనా ఒక అంశాన్ని ఆ రోజున అందరికీ వివరించడం, అవగాహన చేయటం అన్నటువంటిది ఒక పద్ధతి. ఆ తర్వాతన సమావేశం ముగుస్తుంది, జాతీయ గీతం పాడుకుని ఇంటికి వెళ్తారు. మొదట వందే మాతరంతో ప్రారంభమవుతుంది, తర్వాత చివరిలో జనగణమనతో ముగుస్తుంది. ఇది నిరంతరం సంప్రదాయంగా అనేక దశాబ్దాలుగా వస్తుంది. ఓ రకంగా ఒక శతాబ్దం నుంచి జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి విభాగాలు కూడా అట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంటాయి, వాటిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అట్లాంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ వాళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి శాఖ మీదన అదే ఏబీవీపీ వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ అక్కడ జరుగుతోంది, సాయం శాఖ ఇది. ఆ శాఖ మీదన అకస్మాత్తుగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు దాడి చేశారు. వాళ్ళకి తోడు సిటీ కమ్యూనిస్టులు కూడా ఉన్నారన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. దాడి చేసి అంతకుముందు వీసీకి కంప్లైంట్ చేశారు. ఆ వీసీకి కంప్లైంట్ చేసిన దాన్ని ఏబీవీపీ నిలదీస్తే ఆ తర్వాత వచ్చినటువంటి సంఘర్షణ వాతావరణం. వాస్తవంగా ఎస్ఎఫ్ఐ సభలు, ఏఎస్ఎఫ్ సభలు కూడా జరుపుకుంటుంటారు, ఎవరి కార్యక్రమం వాళ్ళది. అలాంటప్పుడు ఏబీవీపీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎందుకు, లేదా ఆ శాఖ నిర్వహించుకుంటుంటే అడ్డుకోవడం ఎందుకు అనేది అర్థం కాదు. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. ఆ వాతావరణం మధ్యన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారు, సంఘ్ పరివార్ మీద దాడి చేశారు, ఏబీవీపీ మీద దాడి చేశారు అన్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిలదీశారు. ఈ దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి కఠినంగా అన్నటువంటి డిమాండ్ చేశారు. మరి కమ్యూనిస్టు విద్యార్థి సంఘం చేసినటువంటి ఈ వ్యవహారం వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు దర్యాప్తు చేసి తేలుస్తారా, లేకపోతే ఇక్కడితో ముగిస్తారా చూడాల్సి ఉంది.